ఇదిగో భూతం అని చూపించి కేసు పెట్టారు. అందువల్లనే సెన్సేషనల్ అయింది. అందువల్లనే 14 ఏళ్ళు కోర్టు విచారణ జరిగింది. అందువల్లనే 75 రోజులు జైల్లో కూర్చున్నాను. తీరా చూస్తే ఏమీ లేదండి సార్ అక్కడ. నథింగ్ ఇస్ దేర్. సార్ ఇది ఆ రోజు అనుకున్నారు రమేష్ బాబుకి తిరిగి రాడు మొత్తం జైలు జీవితం అన్నారు. ఇవాళ మీ అందరి ముందు కూర్చున్నా కదా సార్. అంటే కాకతాళీయంగా జరిగిందో లేకపోతే అది ఎలా తెలియదు సార్. సేమ్ మీరెలా అయితే బయటకు వచ్చారో అంటే ఆ కేసులో ఉన్న పర్సన్ కూడా రీసెంట్గా బయటకు వచ్చి ఆయన కూడా సంబంధం లేదు సార్. అదే చెప్తున్నా కదా సార్. ఎక్కడో భూతము దయ్యము పిశాచి అంటే దాన్ని తీసుకొచ్చి దానికి లింక్ పెట్టి ఉన్నది లేనిది ఉన్నది లేనిది చేసి పెద్ద చేశారు సార్. అంటే సార్ అప్పట్లో ఒక వార్త ఎక్కువ వైరల్ అయిపోయింది. ఓపెన్ అడగండి సార్. మీకు మద్దెల చెరువు సూరి గారికి భాను గారికి సంబంధాలు ఉన్నాయి, అందుకే సింగమల రమేష్ని అరెస్ట్ చేశారని చెప్పి అప్పట్లో ఓ టాక్ అయితే నడిచింది వాళ్ళు. సార్ మద్దెల సూరి సొంత ఊరు, నా ఊరు ఒకటే ఊరు. మద్దెల సూరి వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు క్లాస్మేట్స్. ఒకటి ఊరు వాళ్ళ పరిచయం లేకుండా ఎలా ఉంటుంది సార్? అదే అది క్లారిటీ కోసం. అంటే ఈ కేసు దానివల్ల అది చాలామంది పరిచయం ఉంటారు. మా సొంత ఊరు వాడు సార్. ఇప్పుడు ఎలా చెప్పాలి, 13 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద సురేష్ నాకు సహాయం చేశాడు. ఈరోజు సురేష్ పెట్టి నేను చెప్పుకుంటా. చూసారా, సురేష్ వదలట్లేదు నేను. ఏమండి అది సురేష్ అడగ. సురేష్ నీకు పరిచయమా? సూరి నాకు అసలు పరిచయం లేదు. నాకు మీకు తప్ప ఎవరో తెలియదు నాకు. ఇప్పుడు సరే, మనకి ఒక జన్మ దేవుడు ఎలాగ పుట్టిస్తాడో దేవుడికి తెలుసు. ప్లస్ ఇదంతా ఒకటి రాసి పెట్టుంటే ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అనుకుంటాం కదా. ఒక్క నిమిషం సురేష్ బాబు. ఏది జరగాల అది జరిగి తీరుద్ది. నువ్వు తల కింద తపస్సు చేసినా ఆగదు. నీకు ఇది జరగాల జరుగుతుంది.